అమెరికా కలలు కల్లలు, విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగు. ఇటు బతకనిచ్చట్లేడుగా, మొత్తం ఆగమాగం చేస్తుండగా. విద్యార్థులపైన ట్రంప్ సర్కార్ మరో పిడుగట. కారు వేగంగా నడిపారని, లైసెన్స్ లేదని స్టూడెంట్ వీసాలు ఎడాపెడా రద్దు చేస్తున్నట. కారు జర్ర వేగంగా పోతే పొరపాటున దొక్కిందనుకో, ఎక్సలేటరు స్పీడ్ పోయిందనుకో, వీసానే రద్దు చేస్తున్నాడు, నువ్వు దేశం నుంచి వెళ్ళిపో అంటున్నట. ఇది ఎక్కడరా నాయన? మా దగ్గరనైతే ఓ ఎక్కడ స్పీడు, శాల్తీలే లేచిపోతాయి. మన దేశంలో కాలేజీలకు సమాచారం ఇవ్వని అధికారులట. వీసా రద్దుతో పాటు స్వీయ బహిష్కరణ కూడా. హార్వర్డ్ నుంచి స్టాన్ఫర్డ్ వరకు అదే తీరు. వర్క్ వీసా రద్దుకు ట్రంప్ సర్కార్ యోచన. ఓపీటీని ముగించాలని కాంగ్రెస్లో బిల్లు. వేలాది మంది భారతీయ విద్యార్థుల్లో గుబులు. H1Bకి మారాలని నిపుణుల సూచనలు. దేశం విడిచి వెళ్తే రావడం కష్టమని హెచ్చరిక. చైనా పైన ట్రంప్ బాధుడు 104%. అమెరికా టారిఫ్లపై చర్చలే మార్గం. జైశంకర్ వాళ్ళు 34% వేసారు చైనా వాళ్ళు. ఎవరి మీద? అమెరికా మీద. ఈయన పెంచిండని. నువ్వు 34 ఎట్లేస్తావు? నువ్వు మర్యాదగా తగ్గిస్తే తగ్గి, లేకపోతే డబల్ చేస్తా అన్నాడు. అన్నట్టే డబల్ చేసి 104% చేసిండు. అంటే చైనా నుంచి అమెరికాకు వచ్చిన ఉత్పత్తులు అమెరికాలో ఉన్న ప్రజలు 104% ట్యాక్స్ పెట్టి కొనుక్కోవాలి. అంటే ఇక నువ్వు చైనా ఉత్పత్తులు ఆల్మోస్ట్ అక్కడ కొనడానికి అమెరికన్లకు అవకాశం లేకుండా చేసి పడేసిండు. మరి ఆ దేశానికి కూడా నష్టమే కదంటే దాని గురించి ఏం మాట్లాడతలేడు. ఏం డెసిషనో ఏందో అర్థమవుతలేదు. అమెరికా చదువులు ఉద్యోగ భరోసాకు, ఆ దేశంలో శాశ్వత నివాసానికి బాటలు వేస్తాయన్న ధీమా సడలిపోతోంది. ఒకవైపు వర్క్ వీసా రద్దు చేయాలని భావిస్తున్న ట్రంప్ సర్కార్, మరోవైపు విదేశీ విద్యార్థి వీసాలను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేస్తున్నదట. H1B వీసా జారీకి కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం రద్దు యోచన విదేశీ విద్యార్థులపైన, ప్రత్యేకించి స్టెమ్ కోర్సులు అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులపైన తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపబోతున్నది. ఓపీటీని ముగించాలి అని కోరుతూ అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు వారిలో ఆందోళన రేపుతోంది. వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి, దీర్ఘకాలిక ఉపాధి వీసాలకు మారడానికి ఓపీటీ పైన ఆధారపడుతున్న అమెరికాలోని వేలాది మంది భారతీయ విద్యార్థుల కెరియర్ అవకాశాలను ఈ చర్య దెబ్బతీసే ప్రమాదం ఉంది. చదువుకోవడానికి పోయినావు, చదువుకో, అవతలికిరా, వచ్చేయి బయటికి. ఇక ఈ వర్క్ చేసే వీసాలు, ఆ వీసాని పొడిగించడాలు, దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్ ఉపాధి ఉద్యోగం పొందడానికి అవకాశాలు లేకుండా ఉన్నదట. అక్కడ 2023-24 విద్యా సంవత్సరంలో భారత్కు చెందిన 3,31,602 మంది విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నారట. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 23% ఎక్కువ. అంటే అంతమంది పోయిర్రు. సుమారు వీరిలో 97,556 మంది ఓపీటీలో పాల్గొన్నారు. ఓపీటీ రద్దుకు గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ప్రస్తుతం ట్రంప్ హయాంలో వలస వ్యతిరేక విధానాలు విస్తృతంగా అమలవుతున్న తరుణంలో ఈ బిల్లు తెరపైకి రావడం F1, M1 వీసాదారుల్లో గుబులు రేపుతున్నది. వీరిలో చాలామంది ఇప్పుడు తమ వీసాను H1Bకి మార్చుకోవడానికి దోహదం చేసే దీనికోసం ఏదో రాసినారు వీళ్ళు. ఇట్లా ఈ రకంగా అల్టిమేట్గా ఈ తీసుకున్నటువంటి చర్యల ద్వారా ఎవరైతే అక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారో, మనం అక్కడే ఉండాలి, అక్కడే ఉద్యోగం చేసుకోవాలి భవిష్యత్తులో కూడా అనుకున్నారో వాళ్ళకి ప్రమాదకరంగా మారింది ఈయన వ్యవహారం అంతా.